హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రూపా హరికృష్ణాస్ వరల్డ్. 10 నిమిషాల్లో అయిపోయే టొమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. జాబ్స్కి వెళ్ళే వాళ్ళకు ఇది చాలా బెస్ట్ రెసిపీ అనుకోవచ్చు. తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజియెస్ట్ రెసిపీస్ కోసం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. రైస్ని మంచిగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాను. టైం లేని వాళ్ళు ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర, 3 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని తీసుకుంటున్నాను. దీన్ని మొత్తం టొమాటో ప్యూరీ లాగా మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. కలుపుతూ మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఒక 2 నుంచి 3 నిమిషాలు. ఆనియన్స్ ఫ్రై అయినాక కొంచెం పసుపు, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, మీకు కావాల్సినంత కారం, నేను ఇక్కడ 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. లేదంటే ఏదైనా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా కలిపేసుకొని 5 నిమిషాలు కుక్ చేసుకున్నాను. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఎసరు తీసుకోవాలి. రైస్ ఎంత తీసుకున్నాము దానికి డబల్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎసరులో మనం ఉప్పు కలిసిందా లేదో చూసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను, ఉప్పు కలవకపోతే. ఇప్పుడు ఈ ఎసరు ఇట్లా మరుగుతున్న టైంలో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఎసరు మరగాకనే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 నుంచి 3 విజిల్స్ అవ్వనివ్వాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ అవ్వనివ్వాలి. ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి చూస్తే రైస్ అంతా పొడి పొడిగా అయింది. ఎంత మంచిగా అయింది చూడండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటి మరిన్ని ఈజియెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అట్లనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.